బ్రేకింగ్ చూస్తున్నాం. టీడీపీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కాబోతున్నారు. అందుబాటులో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు ఆయన కలిసేందుకు ఉండవల్లిలోని చంద్రబాబు ఇంటికి నేతలు క్యూ కడుతున్నారు. ఈ రోజు రాత్రికి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఎంపీలతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలతో చంద్రబాబు భేటీ అవుతున్నట్టుగా తెలుస్తోంది. మరోవైపు బాబును కలిసేందుకు ఉండవల్లిలోని చంద్రబాబు నివాసానికి నేతలు క్యూ కడుతున్నారు. ఈ రోజు రాత్రి తిరిగి ఢిల్లీకి వెళ్లనున్న నేపథ్యంలో ఎంపీలతో భేటీకి ప్రాధాన్యత సంతరించుకుంది. తెలుగుదేశం పార్టీ ఎంపీలతో చంద్రబాబు సమావేశం కానున్నారు. అందుబాటులో ఉన్న ఎంపీలు ఎమ్మెల్యేలతో బాబు భేటీ అవ్వబోతున్నట్టుగా తెలుస్తుంది. మరోవైపు చంద్రబాబును కలిసేందుకు ఉండవల్లిలోని బాబు నివాసానికి నేతలు క్యూ కడుతున్నారు. ఈ రోజు రాత్రికి తిరిగి ఢిల్లీ వెళ్లనున్న నేపథ్యంలో ఎంపీలతో భేటీపై సర్వత్రా చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఎంపీలతో భేటీకి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ మా ఆంధ్రప్రదేశ్ కోఆర్డినేటర్ రాజేష్ అందిస్తారు. రాజేష్, చూస్తున్నాం ఈ రోజు రాత్రికి చంద్రబాబు ఢిల్లీ వెళ్లబోతున్నారు. ఈ నేపథ్యంలోనే ఎంపీలతో సమావేశం కాబోతున్నారు. ఏ అంశాలను ప్రధానంగా చర్చించే అవకాశం ఉంది? ఓవరాల్ డీటెయిల్స్ ఏంటి? ప్రధానంగా వంశీ ఈరోజు తన నివాసానికి ఎంపీలందరినీ ఆహ్వానించారు. అయితే ప్రధానంగా అందుబాటులో ఉన్న ఎంపీలందరూ ఖచ్చితంగా రావాలని సూచించడంతో దాదాపు 9 మంది ఎంపీలు చంద్రబాబు నివాసానికి చేరుకున్నారు. వీరందరికీ కూడా రేపు జరగబోయే ఎన్డీఏ సమావేశంలో ఎలా ఉండాలి, ఎలా చేయాలి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే అంశాల మీదే మాత్రమే మనం ఆలోచించాలి. వేరే వ్యక్తిగత ఆలోచనలు ఏ ఒక్కరు చేయడానికి లేదు. అంటే ప్రధానంగా తెలుగుదేశం పార్టీ నుంచి గెలుపొందిన ఎంపీలందరూ కూడా మొదటిసారి గెలుపొందిన వారు, అందరూ కొత్త వారు కావడం రాజకీయాలకు, వీళ్ళందరూ కూడా ఎలా పార్లమెంట్ సెక్షన్స్లో కావచ్చు, ఢిల్లీలో కావచ్చు, ఎలా ఉండాలి, ఎలా చేయాలి, ఎలా రాష్ట్రానికి ప్రయోజనకరంగా వ్యవహరించాలనే అంశాల మీద ఈరోజు అందరితో సమావేశం ఏర్పాటు చేశారు. అయితే ఈ సమావేశానికి 9 మంది మాత్రమే హాజరయ్యారు. మిగతా వారు కూడా వివిధ ప్రాంతాల్లో ఉండడంతో వాళ్ళతో కూడా జూమ్ మీటింగ్లో కనెక్ట్ చేసి వాళ్ళతో కూడా చర్చించారు. ఖచ్చితంగా ఈ రేపు సాయంత్రానికి అందరూ ఢిల్లీ చేరుకోవాలి. ఢిల్లీ చేరుకున్న తర్వాత అక్కడున్న పెద్దలందరినీ కలిసే క్రమంలో మొత్తం ఒకేసారి అందరూ అందుబాటులోకి రావాలనేసి చంద్రబాబు నాయుడు చూసిచ్చారు. అదేవిధంగా ఇక్కడ ఏదైతే ఉందో రాష్ట్ర ప్రయోజనాలకు రేపు జరగబోయే కూటమిలో ఏ పదవులు ఎన్ని వస్తాయి అనేది ముఖ్యం కాదు. ఖచ్చితంగా వచ్చిన పదవుల్ని రాష్ట్ర ప్రయోజనాలకి సద్వినియోగం పరిచే విధంగా నేను ఆలోచిస్తున్నాను. ఖచ్చితంగా దానికి అందరూ కూడా వేరే వేరే ఆలోచనలు, వేరే వేరే క్రమాలు వెళ్ళకుండా ఖచ్చితంగా నా ఆలోచనకు అనుగుణంగా అందరూ ఉండాలి. ఖచ్చితంగా అదే లైన్ తీసుకొని రాష్ట్ర ప్రయోజనానికి ఉపయోగపడే విధంగా నిర్ణయాలు తీసుకోవాలేసి దీనికి అందరూ కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఖచ్చితంగా ఇప్పటివరకు రాజకీయాలు చేయటం వేరు, బాధ్యతగా రాష్ట్ర ప్రభుత్వ నిర్ణయాలు తీసుకోవటం వేరు. బాధ్యత ఇప్పటివరకు రాజకీయాలు చేశారు, ఎన్నికల్లో పోటీ చేశారు, గెలుపొందారు. ఇప్పటి నుంచి ప్రజలను ఏ విధంగా పాలించాలి, ప్రజలకు ఏ విధంగా దోహదపడాలి, పార్లమెంట్ పరిధిలో ఉన్న నియోజకవర్గాలన్నీ అభివృద్ధికి ఏ విధంగా చేయాలి, కేంద్రం నుంచి ఏ విధంగా నిధులు తేవాలి, కేంద్ర ప్రభుత్వం నుంచి తెచ్చిన నిధులు ఏ విధంగా సద్వినియోగపరచాలి అనే అంశాల మీద పూర్తి స్థాయిలో మాట్లాడారు. అయితే మరికొన్ని అంశాలు కూడా మాట్లాడాల్సి ఉన్నాయి. క్రమేపీ ముందుకు సాగే కొన్ని కొత్త వారు అందరికీ అర్థమవుతాయి. అర్థం చేసుకోవడానికి కూడా సమయం పట్టినప్పటికి కూడా ఖచ్చితంగా జాగ్రత్తగా అనాలోచితంగా ముందుగా వెళ్ళొద్దు. ఖచ్చితంగా అందరూ ఆలోచించి నిర్ణయాలు తీసుకోవాలి. తెలియనప్పుడు ఖచ్చితంగా సీనియర్లు ఎవరైతే ఉన్నారో సీనియర్లతో అందుబాటులో ఉండాలని సూచించారు వంశీ.
రాజేష్, ఈ ఎన్నికల్లో మనం చూసాం చంద్రబాబు నాయుడు ఎప్పుడూ లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఇక నేను ఒక బస్ డ్రైవర్ని, రాష్ట్రాన్ని ముందుకు నడిపిస్తాను అని చెప్పారు. సో అనూహ్యంగా చంద్రబాబు నాయుడు రాష్ట్రానికే కాదు ఇప్పుడు దేశానికి సంబంధించి కూడా నితీష్ కుమార్ అదేవిధంగా చంద్రబాబు కూడా కీలకమయ్యారు. ఇది మోడీ సర్కార్ పాలన సాగించేందుకు వీరిద్దరూ కూడా కీలకమయ్యారు. ఈ నేపథ్యంలో ఎటువంటి డిమాండ్లను కేంద్రం ముందు ఉంచే అవకాశం ఉంది? ఆ డిమాండ్లకు సంబంధించే నేతలకు దిశానిర్దేశం బాబు చేయనున్నారా? ఖచ్చితంగా వంశీ, కేంద్ర ప్రభుత్వంలో ఇప్పుడు కీలక పాత్ర పోయించే పాత్రలో చంద్రబాబు నాయుడు ఉన్నారు. అయితే ఈ కీలక పాత్రలో కూడా ఎట్టి పరిస్థితుల్లో కూడా రాష్ట్రం గత పాలనలో ఎక్కడైతే నష్టపోయిందో, ఎంత ఈ మేరకు నష్టపోయిందో ఆ నష్టాన్ని పూడ్చే క్రమంలో ఏ విధమైన ప్రయోజనాలు జరుగుతాయి, రాష్ట్రానికి ప్రయోజనం జరిగే అంశాల మీద ప్రధానంగా దృష్టి పట్టున్నారు. మంత్రిత్వ శాఖల్లో కూడా కేంద్ర మంత్రిత్వ శాఖల్లో 3 మంత్రిత్వ శాఖలు, అదేవిధంగా సహాయ మంత్రులుగా 2 తీసుకోవడానికి ఇప్పటికే సూచనలు తెలియజేసినట్టున్నాడు ఆయన అభిప్రాయాన్ని. అదేవిధంగా స్పీకర్ని కూడా ఆంధ్రప్రదేశ్ కేటాయించాలి తమ సభ్యులకి అనేసి ఇప్పటికే డిమాండ్ చేసినట్టు తెలుస్తుంది. అయితే ఏదేమైనప్పుడు కూడా ప్రతిదీ కూడా ఏ మంత్రి పదవి ఇచ్చినా కానీ ఖచ్చితంగా రాష్ట్ర ప్రయోజనాలకి, రాష్ట్ర అభివృద్ధికి దోహదపడే విధంగా ఉండాలి. కానీ మంత్రి పదవులు అనేవి వేరే విధంగా ఉపయోగపడటానికి కాదు, ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ డెవలప్మెంట్కు, ఆంధ్రప్రదేశ్లో ఉన్న వెనుకబడిన పరిస్థితులు అన్నింటినీ మెరుగుపరుచుకునేందుకే ఉండాలి. ఖచ్చితంగా తన పాలనలో ఎట్టి పరిస్థితుల్లో ప్రజలకైతే ఎన్నికల సమయంలో ఏ హామీలు ఇచ్చానో ఖచ్చితంగా ఆ హామీలన్నింటినీ నెరవేర్చడానికి ఖచ్చితంగా దోహదపడాలి ఈ ఎన్డీఏ కూటమి. అదేవిధంగా ప్రధానంగా రాష్ట్రంలో చూసుకుంటే పోలవరం ప్రాజెక్టు కావచ్చు, వెలిగొండ ప్రాజెక్టు కావచ్చు, వీటన్నిటి ప్రాజెక్టు పనులు కూడా గడిచిన 5 సంవత్సరాల్లో ఎక్కడా కూడా పనులు పూర్తి కాకుండానే ప్రాజెక్టులు ఓపెన్ చేసాం, ప్రాజెక్టులు ప్రారంభించామని చెప్పుకున్న పరిస్థితి. అయితే అక్కడ గ్రౌండ్ లెవెల్లో చూసుకుంటే అక్కడ ఏ పనులు కూడా ఇంతవరకు పూర్తయిన ఘటనలు లేవు. అయితే వీటన్నిటి నేపథ్యంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి కావచ్చు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ను డెవలప్మెంట్ చేయడానికి కావచ్చు, రాష్ట్రంలో ఉన్న రోడ్లు ఎన్నింటినీ కూడా నిర్మించడానికి కావచ్చు, ఏదైతే దోహదపడతాయి ఈ దోహదపడే అంశాలకు సంబంధించిన మంత్రిత్వ శాఖలను తీసుకునే ఆలోచనలో చంద్రబాబు నాయుడు ఉన్నాడు. వంశీ, థ్యాంక్ యూ రాజేష్.